హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో జనవరి 2026 నుంచి కరెంట్ అఫైర్స్ మరియు జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వివరణ ఎంసీక్యూస్ ఇస్తున్నాను అనమాట. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటూ ఉంటారనమాట, కరెంట్ అఫైర్స్ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాం కానీ ఎగ్జామ్ టైంకి గుర్తుండట్లేదు అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రవాసీ భారతీయ దివస్. ప్రవాసీ భారతీయ దివస్ అనేది విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భారతదేశ అభివృద్ధికి అందజేస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 9న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమమే ప్రవాసీ భారతీయ దివస్. ప్రవాసీ భారతీయ దివస్ను జనవరి 9నే ఎందుకు జరుపుకుంటారంటే, జనవరి 9, 1915న మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన తిరిగి రావడం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. అందుకే ఆయన రాకను స్మరించుకుంటూ జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహిస్తారు. ప్రవాసీ భారతీయ దివస్ను 2003లో భారత ప్రభుత్వము మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. మరియు ఆ ప్రత్యేక దినాన ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును కూడా అందజేస్తారు. జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే, జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం, ఆధ్యాత్మికత వంటి విలువలు బోధించారు. యువత దేశ భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన నమ్మకం. అందుకే ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్. స్వామి వివేకానంద జనవరి 12, 1863లో కోల్కతాలో జన్మించారు. ఆయన గురువు రామకృష్ణ పరమహంస. 1893లో వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో అమెరికాలోని చికాగోలో చేసినటువంటి ప్రసంగం చారిత్రాత్మకమైనది. ఆయన ప్రసిద్ధ సూక్తి ఏంటంటే, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేచి నిలబడండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. సైనిక దినోత్సవం, ఇండియన్ ఆర్మీ డే ఆర్ సోల్జర్ డే. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15న సోల్జర్ డేని జరుపుకుంటారు. సోల్జర్ డే ఎందుకు జరుపుకుంటారంటే, 1949 జనవరి 15న కెఎం కరియప్ప భారత సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ చారిత్రక సంఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేని జరుపుకుంటారు. సైనిక దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత సైనికుల ధైర్య సాహసాలను గౌరవించడం, దేశ రక్షణలో వారి సేవలను గుర్తించడం, అమరవీరులకు నివాళులు అర్పించడం, యువతలో దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించడం. నేషనల్ స్టార్టప్ డే, జనవరి 16, 2016న భారత ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం ప్రారంభమైన రోజును గుర్తుగా జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డేగా ప్రకటించారు. స్టార్టప్ డే ముఖ్య లక్ష్యం ఏంటంటే, యువతలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, కొత్త వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం, ఉపాధి అవకాశాలు పెంచడం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వటం. పరాక్రమ్ దివస్, జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ను జరుపుకుంటారు. పరాక్రమ్ అంటే ధైర్యం, వీరత్వం, సాహసం. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన దేశభక్తి, నాయకత్వం, త్యాగస్ఫూర్తిని గౌరవిస్తూ ఆయన జన్మదినాన్ని పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటారు. 2021లో భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్ను ప్రారంభించింది. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897లో కటక్లో జన్మించారు. ఆయన ప్రముఖ నినాదం, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి,
నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం పేరు ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్. జాతీయ బాలికా దివస్, నేషనల్ గర్ల్ చైల్డ్ డే. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దివస్ను జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, లింగ వివక్షను నిర్మూలించడం, బాలికల ఆరోగ్యం, భద్రత, సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వటం. 2008లో మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారి చేత నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రారంభించబడింది. జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే. ప్రతి సంవత్సరం భారతదేశంలో జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం. జనవరి 25నే ఎందుకు జరుపుకుంటారంటే 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011లో భారత ప్రభుత్వం మరియు భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. 2026లో జాతీయ ఓటర్ల దినోత్సవ థీమ్ ఏంటంటే మై ఇండియా మై ఓట్. పద్మ పురస్కారాలు. పద్మ పురస్కారాలు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. వీటిని కళలు, సాహిత్యం, విద్య, విజ్ఞానం, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, పరిశ్రమ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు భారత ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు. పురస్కారాలను సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేస్తారు. పద్మ పురస్కారాలు 1954లో ప్రారంభించబడ్డాయి. ఇవి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో 2వ, 3వ, 4వ స్థానాలలో ఉంటాయి. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. పద్మ పురస్కారాలు 3 విభాగాలు. మొదటిది పద్మ విభూషణ్, రెండవది పద్మభూషణ్, మూడవది పద్మశ్రీ. 2026లో మొత్తం 131 పద్మ పురస్కారాలని ప్రకటించారు. వాటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశంలో జనవరి 26న జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అదే రోజున భారత్ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశం, సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా అవతరించింది. జనవరి 26న ఎందుకు జరుపుకుంటారంటే భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. అయితే 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ లక్ష్యాన్ని ప్రకటించిన చారిత్రక రోజుకు గౌరవంగా రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొని వచ్చారు. రిపబ్లిక్ డే ప్రాముఖ్యత. భారత రాజ్యాంగాన్ని గౌరవించటం, ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకోవటం, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవటం, దేశ ఐక్యత, సమగ్రతను చాటి చెప్పడం. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ప్రధాన పరేడ్ జరుగుతుంది. భారత రాష్ట్రపతి జాతీయ పతాకానికి వందనం స్వీకరిస్తారు. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన కవాతు జరుగుతుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన జరుగుతాయి. వైమానిక దళం విమానాల ఫ్లై పాస్ట్ తర్వాత వీరత్వ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. బీటింగ్ రిట్రీట్. బీటింగ్ రిట్రీట్ అంటే రిపబ్లిక్ డే వేడుకల ముగింపు కార్యక్రమం. ప్రతి సంవత్సరం జనవరి 29న న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా
జనవరి 26 నుంచి ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా ముగుస్తాయి. బీటింగ్ రిట్రీట్ అనే సాంప్రదాయం 17వ శతాబ్దంలో బ్రిటిష్ సైన్యంలో ప్రారంభమైంది. పూర్వం యుద్ధ సమయంలో సూర్యాస్తమయం తర్వాత యుద్ధాన్ని నిలిపివేయాలని సైనికులు తమ శిబిరాలకు తిరిగి వెళ్లాలని డ్రమ్స్, బగుల్స్ ద్వారా సంకేతాలు ఇచ్చేవారు. ఆ సాంప్రదాయమే తర్వాత వేడుకగా మారింది. బీటింగ్ రిట్రీట్ న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు MCQs చూద్దాం. ప్రవాసీ భారతీయ దివస్ను ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రవాసీ భారతీయ దివస్ను ఏ సంవత్సరం ప్రారంభించారు? ప్రవాసీ భారతీయ దివస్ను నిర్వహించే మంత్రిత్వ శాఖ ఏది? ప్రవాసీ భారతీయ దివస్ను జనవరి 9న జరుపుకోవడానికి కారణం ఏమిటి? మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు ఏ ఇయర్లో తిరిగి వచ్చారు? ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ఎవరికి ప్రదానం చేస్తారు? ప్రవాసీ భారతీయ దివస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రదానం చేసే అవార్డు పేరు ఏంటి? ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రదానం చేసే అవార్డు పేరు ఏమిటి? ప్రవాసీ భారతీయ దివస్ను ప్రారంభించినది ఎవరు? క్రింది వాటిలో సరైన జత ఏది? జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ యువజన దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా నిర్వహిస్తారు? జాతీయ యువజన దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరం ప్రకటించింది? జాతీయ యువజన దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ సంవత్సరం నిర్వహించారు? స్వామి వివేకానంద జన్మదినం ఏది? స్వామి వివేకానంద జన్మస్థలం ఏది? స్వామి వివేకానంద గురువు ఎవరు? స్వామి వివేకానంద ప్రపంచ మత మహాసభలో ప్రసంగించిన నగరం ఏది? ప్రపంచ మత మహాసభలో స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో ప్రసంగించారు? అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అనే ప్రసిద్ధి సూక్తి ఎవరిది? జాతీయ యువజన దినోత్సవం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? భారత సైన్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? భారత సైన్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? భారత సైన్యానికి తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? KM కరియప్ప ఎప్పుడు కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు? కరియప్ప ఏ బ్రిటిష్ అధికారి నుంచి బాధ్యతలు స్వీకరించారు? భారత సైన్య దినోత్సవం ప్రధాన ఉద్దేశం ఏంటి? కరియప్పకు ప్రదానం చేసిన అత్యున్నత సైనిక హోదా ఏది? భారత సైన్య దినోత్సవం సందర్భంగా ప్రధాన పెరేడ్ ఏ నగరంలో నిర్వహిస్తారు? క్రింది వాటిలో సరైన జత ఏది? భారత సైన్య దినోత్సవం ఏ సంవత్సరంలో మొదటిసారి జరుపుకున్నారు? జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఏ సంవత్సరంలో తన 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది? క్రింది వాటిలో సరైన జత ఏది? స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటి? స్టార్టప్ ఇండియా ద్వారా ఎక్కువగా ప్రోత్సహించబడింది ఎవరు? స్టార్టప్ ఇండియా కార్యక్రమం ద్వారా ఏ వర్గానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? పరాక్రమ్ దివస్ను ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? పరాక్రమ్ దివస్ ఎవరి జయంతి సందర్భంగా నిర్వహిస్తారు? పరాక్రమ్ దివస్ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరం ప్రారంభించింది? సుభాష్ చంద్రబోస్ జన్మదినం ఏది? సుభాష్ చంద్రబోస్ జన్మస్థలం ఏది? సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం ఏది? మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే ప్రసిద్ధి నినాదం ఎవరిది? పరాక్రమ్ అనే పదానికి అర్థం ఏమిటి? ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? పరాక్రమ్ దివస్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ సంవత్సరం ప్రారంభించారు? జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? జాతీయ బాలికా దినోత్సవ ప్రధాన ఉద్దేశం ఏమిటి? బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రధానంగా దేనికి సంబంధించింది? క్రింది వాటిలో జాతీయ బాలికా దినోత్సవానికి సరైన తేదీ ఏది? జాతీయ బాలికా దినోత్సవం ద్వారా దేనిని నిర్మూలించడానికి అవగాహన కల్పిస్తారు? బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పొదుపు పథకం ఏది? జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో సాధారణంగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు?
ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ సంవత్సరం ప్రారంభించారు? జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? జాతీయ ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? భారత ఎన్నికల సంఘం ఒక డాష్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించింది? ఓటు వేయడానికి భారతదేశంలో కనీస వయసు ఎంత? జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లకు ఏమి అందజేస్తారు? 2026 జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్ ఏంటి? క్రింది వాటిలో సరైన జత ఏది? పద్మ పురస్కారాలను ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రకటిస్తారు? పద్మ పురస్కారాలు ఏ సంవత్సరం ప్రారంభమయ్యాయి? భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? పద్మ పురస్కారాల్లో అత్యున్నత విభాగం ఏది? పద్మ పురస్కారాలు ఎన్ని విభాగాలుగా ఉంటాయి? క్రింది వాటిలో సరైన క్రమం ఏది? పద్మ పురస్కారాలను ఎవరు ప్రదానం చేస్తారు? పద్మ పురస్కారాలు ఏ రంగాల్లో విశిష్ట సేవలకు ప్రదానం చేస్తారు? 2026లో మొత్తం ఎన్ని పద్మ పురస్కారాలు ప్రకటించారు? 2026లో ఎన్ని పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించారు? 2026లో ఎన్ని పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించారు? 2026లో ఎన్ని పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు? భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? రాజ్యాంగ రూపకల్పన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? భారత తొలి రాష్ట్రపతి ఎవరు? గణతంత్ర దినోత్సవ ప్రధాన పరేడ్ ఎక్కడ నిర్వహిస్తారు? 1930లో భారత జాతీయ కాంగ్రెస్ ఏ తీర్మానాన్ని ప్రకటించింది? గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఎవరు జాతీయ వందనం స్వీకరిస్తారు? భారత రాజ్యాంగం ప్రపంచంలో ఏ రూపంలో ప్రసిద్ధి చెందింది? గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా ఏ కార్యక్రమంలో ముగుస్తాయి? గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? క్రింది వాటిలో సరైన జత ఏది? బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఏ వేడుకల అధికారిక ముగింపు సూచిస్తుంది? బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారు? బీటింగ్ రిట్రీట్ సాంప్రదాయం ఏ దేశ సైన్యంలో ప్రారంభమైంది? బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ ఏమిటి? పూర్వకాలంలో బీటింగ్ రిట్రీట్ అనే సంకేతం దేనికి సూచించేది? బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాధారణంగా ఎవరు హాజరవుతారు? బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అనంతరం ఏ భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు? క్రింది వాటిలో సరైన జత ఏది? బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి? మీరు ఈ వీడియోని 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఈ MCQs మొత్తానికి మీరు ఆన్సర్ చెప్పగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.